ఏ పుస్తకం చూసారు తెలుసా? ఏ బుక్? అదిగో ఆ బుక్ చూసింది. ద బుక్ ఆఫ్ చదవలేదా? అదిగో ద బుక్ ఆఫ్ ఇది. చి 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 చి. ఏంటన్నా మళ్ళీ చేసావా అన్నా నవ్వి అన్నా? నేను తీయలేదు, గాయత్రి గారు చదివినారు, అడిగినా అది అయ్యో, చదివి. నేను కాదండి, ఎవరో దీని గురించి డిస్కస్ చేస్తే నాకు డౌట్ వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు అసలు నిజంగా దాని గురించి పెద్దగా తెలియదు. ఓకే 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 చెప్పండి. మోసుకోండి 56 గారు. దట్స్ ఓకే. 1456 లో ఏబిసిలు ఉన్నాయండి. ఓకే. అండ్ ఉమెన్ ఆల్రెడీ మ్యారీడ్ ఎక్సెప్ట్ దోస్ whom your right hand possess. They were lawful for them when their idda period came to an end. ఇప్పుడు ఏంటండి, ఏం క్వశ్చన్? అంటే ఇద్దరు అడల్ట్స్ ఒకవేళ మ్యారేజ్ చేసుకోకపోతే వాళ్ళ మధ్యలో సెక్స్ చేసుకోవడం ఓకే అంట. ఒకవేళ మ్యారీడ్ ఉమెన్ స్లేవ్ ఉమెన్ చేసుకోవాలి ఏదో ఉందండి, నాకు అర్థం కాలేదు. ఒక దాంట్లో చూసాను, ఇది ఎప్పటిదో. ఓకే, కలిసి చదువుదాం. ఓకే, ఎవరైనా ఇల్లాకపోతే చెవులు మూసుకోండి. ఓకే, ఇక్కడ చదవండి. ఇది ఈ కుదిరి రిపోర్టెడ్ దట్ ద బ్యాటిల్ ఆఫ్ హనైన్, Allah messenger sent an army to Autas and encountered the enemy and fought them. ఓకే, అల్లా మెసెంజర్ మనుషులు పంపించినారు, వాళ్ళతో యుద్ధం చేసినారు. హ్యావింగ్ ఓవర్కమ్ దెమ్ అండ్ టేకన్ దెమ్ క్యాప్టివ్స్. నౌ వాళ్ళని యుద్ధం చేసి బందీలుగా చేస్తున్నారు. ఎవరిని? ఓడిపిన వాళ్ళు. The companions of Allah's messenger seemed to refrain from having intercourse. చెవులు మూసుకోండి ఎవరిని లేకపోతే. Seemed to refrain from having intercourse. ఏంటకి? నేనే మూసుకుంటాను, నాకు కొంచెం భయంగా ఉంది. నేను ఎప్పుడు ఓకే, వాళ్ళు ఎవరి మీద వెళ్ళి అల్లాహ్ మెసెంజర్ పంపిస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళతో ఇది యుద్ధం అంటారు. యుద్ధం కాదు, వాళ్ళు పోయి లూట్ చేసుకోవడమే. పోయి వాళ్ళ మీద పడి వాళ్ళని మొగోళ్ళని చంపేసి క్యాప్టివ్ని తీసుకున్నాడు. హ్యావింగ్ ఓవర్కమ్ దెమ్ అండ్ టేకెన్ దెమ్ యాజ్ క్యాప్టివ్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ ప్రైమరీ రోల్ ఏంటి? తీసుకోగానే వెళ్ళిపోతారు, ఒక్కొక్క రూమ్ లో తీసుకొని కొట్టంలోకి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే అట్లా మీరు అడిగినా ఏం చేయమంటారు? నిజంగా నాకు దీని గురించి ఏమీ తెలియదు. ఒక ఎక్స్ ముస్లిం ఛానల్ దీని గురించి ఏదో చెప్తున్నా, నాకు పూర్తిగా అర్థం కాలేదు ఏంటిది అయితే అని. అందుకనే అడిగా. ఇది నేను ఏదో బైబిల్ లాంటిది అనుకున్నా, ఇది ఇంకా చండాలంగా ఉంది. నేను ఇంకా ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, చెవులు మూసుకుంటారు. ఇక్కడ the companions of Allah's messenger seem to refrain from having intercourse with captive women. సో మెసెంజర్ ఏం చెప్పినాడంటే, ఆగండి పోయి కొట్టంలోకి తీసుకెళ్ళొద్దు, ఇంటర్కోర్స్ చేయొద్దు, ఆగండి అని చెప్పాడు. చేయనీలా. మామూలుగా అయితే అది జనరల్ ప్రాసెస్ ఏంటంటే పట్టుకోవడం, వెళ్ళిపోవడం, మొగల్ని పెద్దవాళ్ళని అందరిని చంపేయడం, ఆడవాళ్ళని తీసుకొని పోయి ఒక్కొక్కరు ఎవరికి నచ్చిన వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయి కొట్టంలోకి పోవడమే ఇదే పని. ఇక్కడ అట్లా చేయొద్దు అని చెప్పినాడు, రిఫ్రైన్ చేసినాడు. ఎందుకు? బికాస్ ఆఫ్ దేర్ హస్బెండ్స్ బీయింగ్ పాలిథిస్ట్. అంటే ఆ పట్టుకున్న వాళ్ళ భర్తలు పోలీథిస్ట్. పోలీ అంటే మోనోకి ఆపోజిట్ పోలీ, బహుదైవారాధికులు. కరెక్ట్ గా చెప్పదని చెప్పండి ఆ పదం. పోలీథిస్ట్. అదే ఒక దేవుడి కన్నా ఎక్కువ మంది దేవుని ప్రార్థించే వాళ్ళే కదా. నాన్ ముస్లిమ్స్ ఆ టైంలో చాలా మంది ఉండేవారంట అలాగా అక్కడ కూడా. అవును, ఉండేవాళ్ళు. సో వాళ్ళని ఆపాడు, వెళ్ళి ఇంటర్కోర్స్ చేయద్దు. ఎందుకంటే వాళ్ళ పట్టుకున్న వాళ్ళ భర్తలు పాలిథిస్ట్.
దెన్ అల్లా మోస్ట్ హై సెండ్ డౌన్ రిగార్డింగ్ దట్. అల్లా పంపించినాడు వచ్చిన వెంటనే. అందులో పెళ్ళైన ఆడవాళ్ళు వాళ్ళు క్యాప్టివ్స్ కదా, ఇది 24 వర్స్ అనమాట. క్యాప్టివ్స్ వాళ్ళ ఇద్దా పీరియడ్ అంటే పీరియడ్ టైం కొంచెం ఆ టైప్ పీరియడ్ టైం కంప్లీట్ అయిన వాళ్ళని మాత్రమే చూసుకోండి, మిగతా వాళ్ళని వదిలేండి. అబ్బో ఎండ్ అయిన వాళ్ళని మాత్రం చూసుకోండి, పీరియడ్ లో ఉన్న వాళ్ళని వదిలేండి, లేని వాళ్ళని వేసుకోండి. ఇంత దరిద్రమైన వాక్యం నిజంగా. ఇది పెట్టుకొని ఇది దైవ గ్రంథము, దివ్యమైన గ్రంథం, పైనుంచి విసిరేశాడు అని మాట్లాడతారా వీళ్ళు? వీళ్ళు దైవ గ్రంథం అనరు అక్క, ఇంకేదో డైలాగ్ వాడతారు అక్క వీళ్ళు. ముస్లిమ్స్ ఏదో డైలాగ్ యూజ్ అయ్యో దైవ గ్రంథమే, నీకు తెలీదు సింధు. ఈ పైనుంచి విసిరేశాడంట, ఇది రాసేసి అల్లాగాడు పైనుంచి విసిరేశాడంట. ఇన్ని బూతు వాక్యాలు రాసి, ఇన్ని బూతులు రాసి పైనుంచి విసిరేశాడంట. కాదు, పైనుంచి ఇసిరేస్తే ఆడోళ్ళని కింద నుంచి పట్టుకొని తీసుకుపోయి అది మహమ్మద్ ప్రవక్త చేతిలో పెట్టారు. చేతిలో పెడితే వాడేమో తీసుకుపోయి మొత్తం కామిక రాసి అందరికి పంచి పెట్టాడు. అదే ఇంకా అట్లే అనుకోవాలి అంతే. ఇది బేసికల్ గా ఇద్దా పీరియడ్ ఎందుకంటే ఆల్రెడీ ఏమన్నా మెన్సెస్ ఎవరికి రావు, ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి కదా. అట్లాంటి వాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళని వదిలేయి మిగతా వాళ్ళని తీసుకెళ్ళండి. దీనికన్నా ఇంకా బైబిల్ నయంగా ఉంది. అయిపోయిందా నబీ అన్న, ఆ దరిద్రం అయిపోయిందా? గాయత్రి గారు ఏమి తీసుకొచ్చారు అక్క? ఈ షండాలమే కాదు, ఇదే షండాలం అనుకుంటే అనుకో, మాకు ఇంతకు మించిన షండాలం ఇంకా ఉంది.